ఆర్యబంధువులకు నమస్సులు. ఈరోజు మన ప్రపంచ యోగా దినోత్సవము సందర్భముగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మనము 5 లక్షల మంది యోగా శిక్షణకు ఈ యోగా దినోత్సవ సందర్భంగా అక్కడ అందరూ చేరుకున్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి గుర్తు చేస్తున్నారు. కానీ కార్యక్రమాలు ఇన్స్టిట్యూషన్లు అన్నీ జరుగుతున్నాయి. మొత్తము హైదరాబాద్ లెవెల్లో కానీ సిటీ లెవెల్లో అక్కడక్కడ మనకు ఈ యొక్క కార్యక్రమాలు చేసేదానికి ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. ఎక్కువ మంది పాల్గొంటున్నారు, చేస్తున్నారు, ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. కాబట్టి మనకు ఈ గ్రామంలో మన అదృష్టం అని నేను చెప్తాను. చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు యోగా కోట్లు 5 లక్షల మంది అక్కడ పాల్గొంటారు. కానీ ఎంతమంది స్వతహాగా ఇంట్లో చేయగలరు? చేసుకోలేరు. అందుకు కాబట్టి ఇన్స్టిట్యూషన్లు దూరంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనకు అందుబాటులో ఉండేటప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్ని జబ్బులు వస్తూ ఉంటాయి మనకి. అందుకు కాబట్టి యోగా చేస్తే శారీరకంగా బాగుపడతారు, మానసికంగా బాగుపడతారు, ఆత్మపరంగా బాగుపడతారు, సమాజపరంగా కూడా మనము ఉన్నత స్థాయిని పొందవచ్చు. మానవ జన్మ జన్మించిన తర్వాత కేవలము మనము నిరుపయోగంగా జీవనం చేయకూడదు. భగవంతుడు జన్మనిచ్చినందుకు ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఎందుకు ఇచ్చినాడు మనకు శరీరాన్ని? భగవంతుడు ఈ జన్మనిచ్చినాడు. మరి దీన్ని సార్థకం చేసుకోవాలి కదా. మనకేమన్నా వృధాగా ఇచ్చినాడా శరీరాన్ని? ఎంతో అద్భుతంగా ఇచ్చాడు మనకు. ఇప్పుడు మన మానవులతో పాటు జంతువులు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు మానవ దేహం ఎందుకు ఇచ్చినాడు? కాబట్టి ఈ దేహం భగవంతుడు ఎందుకు ఇచ్చినాడు అనేది ఆలోచన రావాలి. అరే మనం ఎందుకు పుట్టినాము, ఎందుకు జీవిస్తున్నాము? మనం సామాన్యులము, అంటే పెద్ద గొప్ప వాళ్ళం కాకపోయినా సామాన్యులంగానే ఉన్నాము. కానీ మన జన్మము, మన పూర్వజన్మ కర్మఫలమును ప్రకారంగా మనకు భగవంతుడు ఈ జన్మనిచ్చినాడు. దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి? మనము నిత్యము దుఃఖాలకు దూరంగా ఉండి ఆనందాన్ని పొందాలి. మన శరీరములో ఉండేటి కేవలము ఏమున్నాయి? మన శరీరములో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు, ఈర్షలు, ద్వేషాలు, అసూయలు శరీరము నిండా ఉన్నాయి. దీన్ని తొలగించుకోవడం ఎలా అంటే ఖచ్చితముగా ఋషులు, మహర్షులు, పతంజలి మహర్షులు లాంటి మహనీయులందరూ కూడా వాళ్ళు అనుభవించి మనము ఈ యొక్క దుఃఖాలను దూరం చేసుకోవాలంటే యోగా ప్రాధాన్యతను చెందుకోవాలి, యోగా చేసుకోవాలి అని వాళ్ళకు పూర్వం అయితే వాళ్ళు ఋషులు అడవులలో, హిమాలయాలలో వాళ్ళే చేసుకుంటున్నారు. ప్రచారంలో లేదు. ఇప్పుడు మనకు ప్రసార సామాగ్రి ఎంతో ఉంది. కాబట్టి మనకు అందరికీ తెలిసిపోతుంది కళ్ళ ఎదుట. వాళ్ళు అందరికీ మనకు ప్రచారం చేస్తున్నారు. ఇదో ఈ విధంగా చేసుకోండి, మీరు ఆరోగ్యవంతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు అని చెప్తున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక దినమునకు 24 గంటలు భగవంతుడు ఇస్తే 12 గంటలు మనము నిద్రకు వినియోగిస్తాం. 12 గంటలు ఉదయం నుంచి మనము మన శరీరాన్ని కాపాడు కోసం, జీవన భృతి కోసం మన పనులు చేస్తూ ఉంటాం. కానీ వాటిలో 1 గంట అడుగుతున్నాడు భగవంతుడు. ప్రాత సంధ్య, సాయం సంధ్య, ఒక అర్ధగంట ఉదయం, ఒక అర్ధగంట సాయంత్రం నాకు 1 గంట ఇవ్వండి.
మీరు 23 గంటలు మీరు పని చేసుకోండి అని దైవము ఆదేశిస్తున్నాడు వేదము ద్వారా. అలాంటప్పుడు మాకు అర్ధగంట కూడా గంట కూడా మాకు తిరుగుబాటు లేదని మనం అడిగితే భగవంతుని దగ్గర మనము ఆయన క్షమించడు. దాని ఏమనడు, దాని ఫలితం దానికి ఇస్తాడు. మనం ఏం చేసుకుంటే అదే ఇస్తాడు. మనము భూమిలో జొన్న పంట వేస్తే జొన్న వస్తుంది, వరి వేస్తే వరి వస్తుంది, నువ్వులు వేస్తే నువ్వులు వస్తాయి, ఏదేస్తే అదే వస్తుంది. మన మనస్సులో ఏది నాటితే అదే వస్తుంది. మంచి నాటితే మంచి వస్తుంది, చెడు నాటితే చెడు వస్తుంది, అశ్రద్ధను నాటితే అశ్రద్ధనే వస్తుంది. కాబట్టి మనం శ్రద్ధావంతులం కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వలననే మనకు జ్ఞానం లభిస్తుంది. అటువంటి దాంతో మన సోమరితనం ఏది శత్రువు అంటే సోమరితనమే శత్రువు. మనలో సోమరితనం ఉండడం వల్ల శత్రువు, మనలో మనకే శత్రువు. ఎవరో బయటి వాళ్ళు కాదు, బయటి వాళ్ళు ఎవరు శత్రువులు లేరు మనకి. మన మనస్సే మనకు శత్రువు అవుతుంది. కాబట్టి అటువంటి శక్తిని మనం సంపాదించుకోవడానికి మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముందు. తర్వాత మనము ఆనందము ప్రశాంతతను పొందాలి. అందుకు కాబట్టి యోగా ప్రాధాన్యతనిచ్చి మహనీయులు మహర్షులు గొప్పవాళ్ళు, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ యోగాలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మనకంటే ఎక్కువ విదేశస్తులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి మనకు విదేశస్తులు వచ్చి వేదాలు చదువుతున్నారు. నిన్న మోదీ దగ్గర వేదాలు చదువుతున్నారు విదేశస్తులు. వాళ్ళకు సరిగా ఉచ్చారణ తెలియకోకపోయినా కానీ కూడా వేదం నేర్చుకుంటున్నారు. మనం ఎందుకు ఇంత వెనకబడిపోతున్నాం, ఎందుకు ఇంత జగదారిపోతున్నాం మనం అనేది ఆలోచించాలి. మనం అందరం కూడా ఒక్క గంట సేపు దీనికి ఇస్తే నువ్వు 10 గంటల సేపు ఆనందంగా పని చేస్తావు, ప్రశాంతంగా పని చేస్తావు. కాళ్ళు నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు రావు, మానసికంగా చికాకులు రావు. అట్లా పని చేస్తాం మనం. అంత శక్తిని ఇస్తుంది. నమస్తే. కాబట్టి మనమందరం కూడా దీన్ని గుర్తుంచుకొని, ప్రధానమంత్రులు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రజలకు ఎన్ని చేస్తున్నారు, వాళ్ళకేమీ వచ్చింది. కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సన్న సంగతి కాదు. అందరికి బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. తర్వాత మనకు కరోనాలు కూడా ఒకసారి దెబ్బ కొట్టిపోయింది, మళ్ళా వస్తుంది అని చెప్పి ఎప్పుడు వస్తుంది ఏది వస్తుందో మనకు తెలియదు. ఈ కరోనాలు కూడా మళ్ళీ ప్రారంభమవుతున్నాయని అనౌన్స్ చేస్తున్నారు డాక్టర్లు. కాబట్టి వాటి నుంచి కాపాడుకోవాలంటే వ్యాధికి నిరోధక శక్తిని మనం సంపాదించాల. వ్యాధి నిరోధక శక్తి మన బాడీలో సంపాదించాలంటే మన బ్లడ్, మనకు ఉండేటువంటి ఈ యొక్క బాడీ పరికరాలన్నీ కూడా మనం యోగా ద్వారా ప్రాణశక్తి, ప్రాణము మనం తీసుకునే గాలి విడిచే గాలి, మన ఇదంతా మెటీరియల్, ఎముకలు, చర్మము, కండరాలు, నరాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కేవలము బాడీని రక్షించేదానికి ఉచ్ఛ్వాస నిశ్వాస వేసినాడు. ఇది బయటికి పోతే మనం ఏమైపోతాం, ప్రాణం బయటికి పోతే మనం ఉండదు. ఈ బాడీ కట్టె, ఇది శిలుం పడుతుంది, గబ్బు పడుతుంది, ఒక్క రోజుకే కుళ్ళిపోతుంది, నశిస్తుంది, కంపు కొడుతుంది. మనం ప్రాణం ఉంటే హల్లో హల్లో అని కౌగిలించుకొని మిత్రమా బాగుండావా అని సెకండ్ ఇచ్చి మనం ఆనందపరుచుకుంటాం. చనిపోయిన తర్వాత ఖర్చుకుంటావా, నువ్వు హల్లో అంటావా? ఏమిటి ఇది అంటే మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది, దానిని మనము ప్రాణం అంటాము, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాము, గాలి అంటాము, హంస అంటాము. దానికి హంస అని పేరు. ఏమి దానికి ఆత్మ అని పేరు. ఆ గాలికే ఆత్మ అంటారు.
ఇన్ని పేర్లు ఉన్నాయి మనం తీసుకునే గాలి విడిచే గాలి. మనల్ని కాపాడేదంతా ఈ ప్రాణశక్తే. కాబట్టి మనము ప్రాణాయామాదులు, కీళ్ళు, నరాలు, కిడ్నీలు, హార్ట్, గ్యాస్ ట్రబుళ్ళు, పెరాలసిస్ ఇవన్నీ కాపాడుకోవాలంటే మనము యోగాభ్యాసంలో కొన్ని ఆసనాలు, కొన్ని ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటుంటే ఆ కీళ్ళల్లో నరాలకు రక్త ప్రసారం జరుగుతుంది. ఆ రక్త ప్రసారం బాగా జరిగి మనకేమైతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు ప్రతి ఒక్క అవయవం బాగా పనిచేస్తుంది చురుగ్గా. అప్పుడు నీకు రోగం పిలిస్తే రాదు, రోగము పిలిస్తే రాదు. అట్లా శక్తిని సంపాదించుకోవాలా. ఏదన్నా రానిలే రోగం అని చెప్పి మన పనులు మనం చేసుకుంటుంటే ఒకనాడు టఫీ అని పడగొడుతుంది, మంచంలో పడగొడుతుంది. అప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతేనే చెక్కింగులకు ఒక 10,000, మంచానికి ఒక 10,000, అన్ని లక్షలు డబ్బులు కడతాం. అది బాగా కాదు. రోంత ఆ మందులు ఈ మందులు యాంటీబయాటిక్ వేసి మనం ఎట్లా ఒకటి చేసి ఇంటికి పంపిస్తారు. ఓ 40,000 50,000 బిల్లు వేసి ఇంటికి పంపిస్తారు. ఇది బాగుంటుందా? ఒక గంట కష్టపడితే ఆ డబ్బంతా ఉండేదే కదా మన దగ్గర. ఉంటుంది, మన ఆసుపత్రికి అవసరం. చిన్న చిన్న జలుబులు అవన్నీ వస్తుంటాయి, మామూలు నార్మల్గా అయిపోతాయి. దాని గురించి బాధపడాల్సిన అక్కర్లేదు. మనం చేసుకుంటే నీకు జ్వరాలు రావు, కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు. దిన్నం యోగా చేస్తుంటే నీకు ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి వాటిని మనం అందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యము కోసము శ్రద్ధతో మనము యోగాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు ప్రపంచ మహా యోగా దినోత్సవాలు జరుగుతున్నాయి. మనోభక్తితో మనం మీరందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళే. మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన యొక్క దీన్ని బట్టి మనము కొంచెం సర్దుబాట్లు చేసుకుంటున్నారు, అందుకు తప్ప ఏమి లేదు. సూర్యనారాయణ మీరందరికీ మన గ్రామం తరపున కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు సదా నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేసుకుంటూ మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక. తప్పకుండా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు దక్షిణ ఏంటంటే మీరు రావడమే దక్షిణ. మీరు శ్రద్ధతో రావడమే దక్షిణ మాకు ఇచ్చేది. మీరు మేము చేసేటువంటి ఈ యోగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. మీ పనులు మీరు చేసుకోండి. ఒక గంట వచ్చి ఇక్కడ ఆనందాన్ని అనుభవించుకుంటూ మనం చేసుకుంటూ పోతూ ఉంటే కొంతకాలానికి మీలో ఉన్నటువంటి అజ్ఞానము నశించి జ్ఞానవంతులు అవుతారు, సుఖంగా జీవిస్తాం. ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు మన జోలికి రావు, ఆరోగ్యంగా ఉంటాం. మనం ఒక మనిషిని ఎలా గౌరవించాలి, కలిసి నడవండి, వేదం బోధిస్తుంది. కలిసి మాట్లాడండి, కలిసి ఆలోచన చేయండి అని వేదం బోధిస్తుంది. సనాతన కాలం నుంచి ఆ విధంగా జీవించారు రాజులు, ఆ విధంగా ఋషులు జీవించారు. ఇటువంటి కాలం అంతా ఈనాడు అనేక పరిపాలన విధానాల వల్ల, మనకు సరైన గురువులు లేకపోవడం వల్ల, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మనం అజ్ఞానంతో చెరించి మనము సంస్కారాలు కోల్పోతున్నాం. అంతకు తప్ప ఏమి లేదు. మనకు ఒక కుటుంబస్తులం అందరం కూడా, కుటుంబంలో భార్య బిడ్డలు అందరూ ఉంటారు. సంపాదన కావాలి, సంసారాన్ని నడపాలి, అది ఒక పార్ట్. దానికంతా మనము ఆనందంగా ప్రశాంతంగా, చికాకులు లేకుండా, ఇంట్లో చివాట్లు లేకుండా, ఈర్ష్యలు లేకుండా, ద్వేషాలు లేకుండా సంసారం చేయాలి. కేవలం ఒకరికొకరు ద్వేషభావాలతో తీసుకుంటూ జీవనం చేసుకుంటూ అది జీవనం కాదు, మానవ ధర్మం కాదు, అది సంసార జీవనం కాదు, గృహస్థ ఆశ్రమం కాదు. గృహస్థ ఆశ్రమం అన్నాడు, బ్రహ్మచర్య ఆశ్రమము. పెళ్లి కాకపూర్వం విద్యను సంపాదించుకొని 25 సంవత్సరాల వరకు విద్యావంతులై, తర్వాత విద్యను నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకొని, తర్వాత గృహస్థాశ్రమానికి వివాహం చేసుకొని
తర్వాత రెండవ పార్ట్ అట్లా గృహస్థాశ్రమానికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలు తల్లి తండ్రులు గౌరవించుకుంటూ ఆనందమతో జీవితం గడుపుకుంటూ సుఖ సంతానమును కంటూ మంచి సంతానవంతులను కని మంచి జ్ఞానవంతులు, నువ్వు జ్ఞానవంతుడు అయితే వాళ్ళు జ్ఞానవంతులు చేయాల. కాబట్టి మనం జ్ఞానవంతులమై మన బిడ్డలను కూడా జ్ఞానవంతులుగా తయారు చేసుకుంటూ ఆనందమైన జీవితం జరపాలి గృహస్థాశ్రమంలో. తర్వాత 50 సంవత్సరాల తర్వాత మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి. మన బిడ్డలు పెద్దవాళ్ళు అయితేనే మన భగవంతుని గురించి, మన వయసు అయిపోతుంది 50 సంవత్సరాలు, తెల్లెంటికలు వస్తాయి, పండ్లు ఊడిపోతాయి, కళ్ళు పోతాయి, కట్టె చేతికి వస్తుంది, నడచలేని స్థితి వస్తుంది. ఎందుకు నడచలేకపోతున్నాం? యోగా చేయడం లేదు, యోగాభ్యాసం వ్యాయామం చేయడం లేదు. కావున మనం నడవలేక, కాళ్ళు కూర్చోలేక, ఒంటికి పోయలేక, లెట్రిన్ కూర్చోలేక బాధపడుతున్నారు. ఒక ఆయన లెట్రిన్ లో తాళ్ళు కట్టుకున్నాడు, తాళ్ళు కట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. అది కూడా కూర్చోలేక ఊరికి సొగమి కూర్చొని లెట్రిన్ గడుగుతా అంటే ఎవరు గడుగుతారు? భార్య వచ్చి గడుగుతుందా? ఆ దుఃఖం చెప్పేదానికి లేదు. పెరాలసిస్ వస్తే ఎంతవరకు సర్వ్ చేస్తారు భార్య? ఎవరు చేస్తారు? మనం కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను చెప్పేది తమాషా మాటలు కాదు, హాస్యాస్పదం కాదు, శ్రద్ధ. మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మనము ముసలి ప్రాయంలో, నువ్వు 146 సంవత్సరం వ్యక్తి ఉన్నాడు, ఇప్పటికే 146 సంవత్సరములు వ్యక్తి కూర్చుంటాడు, తీసుకుంటాడు. మొన్న 126 సంవత్సరాల వరకు ఒక ఆయన స్వామి ఉండి ఆయన పరమపదించాడు. ఒక ఆయన నిత్య యోగి, నిత్యం యోగాభ్యాసం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఇతరులకు బోధిస్తారు, ప్రొఫెసర్స్, ఉద్యోగాలు చేస్తారు, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధతో నీ ఆ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు వచ్చి కాపాడు, ముక్కుబడి వచ్చి 4 ఏటలు పెడితే దేవుడు కాపాడు. గుర్తుపెట్టుకోండి. నాకు ఆరోగ్యం బాగుండే స్వామి, అమ్మ నీకు ఒక శాటను పెడతా అంటే అమ్మ ఏమి కాపాడు, యోగా చేయంట. తిను ఆహారాన్ని, పూజించు, పూజలు చేయి, అన్ని చేసుకో, సంతోషపడు, ఏకాగ్రత ధ్యానం చేయి, అది వేరు. దేవుడు వచ్చి కాపాడుతాడంటే దేవుడు వేదాలలో యోగాలు ఎందుకు పెట్టాడు? ఇట్లా చేయమని చెప్పాడు. మరే మంచితనం, ధర్మం అంటే ఇది, అధర్మం అంటే ఇది, దుఃఖం అంటే ఇది, సంతోషం అంటే ఇది. మనిషి మానవుడు గుణత్రయ విభాగ యోగ భగవద్గీతలో, నాయన నువ్వు హింస చేయకు, సత్యం మాట్లాడు, ఈర్ష్యాద్వేషాలు దూరం చేసుకో, ఇటువంటివన్నీ వేదాలలో బోధిస్తున్నాడంటే దైవము ఆయనే ఉంటే మనకు ఇవన్నీ ఎందుకు బోధిస్తాడు? ఆయన చెప్పాడు శాస్త్రాన్ని, గురువుల్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళ ద్వారా మనం శిక్షణ పొందుతాం, మనం ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామంలో మీరు వస్తున్నారు, నీ ఫ్రెండ్ను పట్టుకో, రానాయన నేను ఆరోగ్యంగా ఉన్నాను, నువ్వు అనుభవించు, నీకు ఆరోగ్యంగా ఉందా లేదా? నువ్వు 4 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా? దీనివల్ల ఉపయోగపడిందా లేదా? పడినప్పుడు దాన్ని ఇంకా ఒకరికి కూడా సహాయం చేయాలా అంటే, ఆ మిత్రమా నేను ఆరోగ్యంగానో నువ్వు కూడా రారా అని చెప్పి పట్టుకొచ్చి నీవు సహాయం చేయాలి అతని ఆరోగ్యం కోసం. అది పరస్పర సహకారం, పరోపకారం ఇదం శరీరం. అది ఒక పుణ్యకార్యం. నీవు ఒక్కనే బాగుపడాలని అనుకోకూడదు, ఇతరులు కూడా బాగుపడతాలి. అది మానవ ధర్మం. అప్పుడు దైవం కూడా మనకు మళ్ళా జన్మ వచ్చినాక పుట్టినప్పటి నుంచే నీకు సహాయాలు అందుతూ ఉంటాయి. కోటీశ్వరులు అవుతావు, గొప్పవాడి అవుతావు, గొప్ప మేధస్సు కలిగిన వాడు అవుతావు మళ్ళా జన్మలో కూడా. ఇటువంటి పూర్వజన్మలో ఏదో చేసుకున్నాక ఈ జన్మలకు వీడికి వచ్చినామంటే మనం ఇంకా పాపము పుణ్యం రెండు అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం, సుఖం అనుభవిస్తున్నాం. కాబట్టి మనము మీరందరూ కూడా మనస్సులో గొప్ప మనసు పెట్టుకోండి, మంచి మనసు పెట్టుకోండి. మనం అందరం ఒక ఏకీభావంగా, అంటే ఒక ఐకమత్యంగా
సంతోషంగా పరస్పరం ఒకరికొకరు గౌరవించుకుంటూ జీవనం చేయాలి. మనము ఇంతవరకు ఈ యొక్క విషయాన్ని వ్యక్తపరిచాను. ఈ కార్యక్రమం తర్వాత కొన్ని మనం సూక్ష్మ వ్యాయామములు ప్రార్థన చేస్తాము. సూక్ష్మ వ్యాయామములు తర్వాత కొన్ని ఎక్సర్సైజు తర్వాత కొన్ని ఆసనాలు నేను తెలుపుతాను. ఇప్పుడు కాళ్ళు బాగలేవు, చేతులు బాగలేవు, మీరు ఏది చేయగలిగితే అది చేయి. అన్ని చేయాల్సిన అవసరం లేదు. నీ శరీరం ఏది చేయగలుగుతుందే అంతే చేయొచ్చు. సులభమైనటువంటి విధానంతో చెప్తాము. తర్వాత ప్రాణాయామాదులు మన ప్రాణాన్ని ప్రాణము ఆయామం చేయడం అంటే మనం తీసుకునగలిగిడికే. మీకు తెలుసునో లేదో 7,08,05,250 కణాలు ఉన్నాయి శరీరం అంతా. ఒక ఎంటుక ఒక కణం. అట్లాంటి 7,08,05,250 కణాలు ఉన్నాయి శరీరం అంతా. శరీరం చెమట పడితే చెమట చర్మం బయట నుంచి వస్తుంది కదా, ఆ కణాలు ఉంటాయి. ఇప్పుడు కుండ నిండా నీళ్ళు వేసి కుండలోంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, అట్లనే ప్రతి ఒక్క కణానికి మనం తీసుకునే గాలి పోలే, నువ్వు తీసుకునే గాలి నుంచి ఈడికే. ఇది వచ్చేసి నీకు 2,000 కణాలకే సప్లై చేస్తుంది. నువ్వు పీల్చుకునే గాలి 2 కోట్ల కణాలకే సప్లై చేస్తుంది. 5 కోట్ల కణాలు నిర్జీవంగా పడి ఉన్నాయి శరీరంలో. అవే రోగాలు వచ్చేది మనకి. కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఏనంగా బలవంతమైనటువంటి కిడ్నీలు దెబ్బతినటము. ఇప్పుడు కిడ్నీలు దెబ్బతింటున్నాయి, కిడ్నీలో రాళ్ళు పడి వస్తున్నాయి. కపాలభాతి చేయి, రాళ్ళు కీళ్ళు అన్ని కరిగిపోతాయి, అన్ని కరిగిపోతాయి. కిడ్నీలు కూడా బాగా ఇదే అవుతాయి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ మనం యోగా చేస్తుంటే కిడ్నీలకు సంబంధించిన రోగాలు దూరం అవుతాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యాయామం నీకు ఉపయోగపడుతుంది.